మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అవతల పెళ్లి పెట్టుకుని ఇవన్నీ ఏంటి శౌర్య? అసలు ఇది పెళ్లి చేసుకుంటుందో లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదు భూమి. శౌర్య, నీకిష్టం లేదు అంటే ఇష్టం లేదని చెప్పాలి. ఇష్టం అని చెప్పావు. నువ్వు చెప్పిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు. ఇంకా ఆ అబ్బాయిని కలవాలి, ఆ అబ్బాయితో ఏదో మాట్లాడాలి, ఆ అబ్బాయికి సర్ది చెప్పాలి అంటే కుదరదు. ఒకరితో పెళ్లి అనుకున్న తర్వాత పరాయి వాళ్లతో మాట్లాడ్డాన్ని ఎవరూ తట్టుకోలేరు. లేదు వదినా, నాకు మళ్ళీ కలిసే ఉద్దేశమే లేదు. కలవనని చెప్పేశాను కూడా. అదే మాట మీద ఉంటావా? లేకపోతే మళ్ళీ ఇటువంటివేమైనా చేస్తూ ఉంటావా? అబద్ధం చెప్పట్లేదు వదినా, నిజంగానే చెప్తున్నాను. కలిసి తిరిగాము, ఎన్నో కలలు కన్నాము. రేపు నా జీవితం ఇంకొకరితో ముడిపడబోతుంది. నా పెళ్లి జరిగిన తర్వాత అతనేమైపోతాడన్న భయంతోటి చివరిసారిగా ఒకసారి మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడాను. చెప్పాల్సింది చెప్పాను, వచ్చేశాను. అంతకు మించి మా మధ్య ఏమీ జరగలేదు, మేమెక్కడ తిరగలేదు. సర్లే వదినా, చివరిసారి ఆ అబ్బాయికి చెప్పాలని వెళ్ళానంటుంది కదా. తన మాటను ఎలా నమ్మమంటావు భూమి? ఇంకా నా మనసులో అతనున్నాడు, అది మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది. అవునక్క, ప్రేమించాను. అదేమైనా జేబులోని వస్తువా తీసి పడేయడానికి? మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. విన్నావా భూమి ఏం మాట్లాడుతుందో? ఏం లేదు వదినా, తను చెప్పింది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ అబ్బాయిని మళ్ళీ కలవద్దు అని చెప్పానని చెప్తుంది కదా. ఇంకోసారి కలవదులే, ఆ నమ్మకం నాకుంది. చూడు శౌర్య, ప్రతిసారి నీ విషయంలో నేను భరోసా ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ప్రాణం పోవడం కాదు, ముందు నా ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. పడుకోపో. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళి పడుకో. వదినా, తను పడుకుంటుందిలే. శౌర్య, నువ్వు వెళ్ళు. వెళ్ళు వదినా, మీరు కూడా వెళ్ళి పడుకోండి. చాలా పొద్దుపోయింది. తనంటే నాకు ఇప్పటికీ ఇష్టం ఉంది. నేనే తన మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. మహా, ఏంటి మహా అలా ఉన్నావు? శౌర్య సిద్ధార్థ్ని మర్చిపోలేకపోతుందండి. అది అర్థమవుతూనే ఉంది, కానీ ఏం చేయగలం? అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాం. ఇప్పటికే 1-2 సార్లు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి జరగదని చెప్పడానికి అవకాశం లేదు మహా. అదే ఏం చెయ్యాలా అన్నది నాకు అర్థం కావడం లేదు. అరవింద్కిచ్చి పెళ్లి చేయడం తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు మహా. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. అయినా అసలు ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నిజమేనండి. అత్తయ్య ఏ రోజైతే వచ్చి శౌర్యని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అడిగిందో అక్కడి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నిశ్చితార్థం అనుకుంటే ఆ రోజు అలా జరిగింది. మళ్ళీ పెళ్లి కొప్పించి ఇంటికి పిలిపిస్తే ఎప్పుడూ లేంది భూమి ఆవేశపడి ఆమె మీద చేయి చేసుకుంది. ఈరోజు చూస్తే ఇలా జరిగింది. మీరన్నట్టుగా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. దీనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మహా. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఏంటండి అది?
నాకు తెలిసిన ఒక జ్యోతిష్యుడున్నాడు. ఆయనకు ఒకసారి చూపిద్దాం. అసలు ఈ పెళ్లి చేయడం కరెక్టేనా కాదా, పెళ్లి చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ చెయ్యకపోతే ఎలా ఉంటుంది అనేది ముందే చూపిస్తే మంచిది కదా. ఆయన చెప్పేదాన్ని బట్టి మనం ఏం చేయాలో అనేది ఆలోచిద్దాం. సరే అండి, వెంటనే ఆ పని చేద్దాం. లేకపోతే రోజుకొక సమస్య వస్తూనే ఉంటే ఎన్ని సమస్యలని మనం భరించగలం? వచ్చే ప్రతి సమస్య ఇంట్లో లేనిపోని గొడవలకి కారణమవుతుంది. ఇప్పటికే ఇల్లు రెండుగా చీలిపోయింది. ఇలాగే వదిలేస్తే ఇంట్లో వాళ్ళందరూ తలోక దారి అయిపోతారేమో అని భయం వేస్తుందండి. నువ్వు ఆ భయం ఏమీ పెట్టుకోవద్దు. జ్యోతిష్యుణ్ణి వెంటనే కలుద్దాం. అలాగే భూమి జాతకం కూడా తీసుకో. ఒకసారి తన పరిస్థితి కూడా ఎలా ఉందో కనుక్కుందాం. అవునండి, పాపం భూమి కూడా ఏదో విషయంలో ఇబ్బంది పడుతుంది. అదేంటనేది అర్థం కావడం లేదు. డాక్టర్ ఏవో మందులిస్తే సరిపోతుందని అంటున్నారు, కానీ భూమి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంది. అందుకే భూమి జాతకం కూడా చూపిద్దాం. కాకపోతే ఒకటే, ఈ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పొద్దాం. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆయన కలుద్దాం. నువ్వు ఆలోచనలేమీ పెట్టుకోవద్దు. పద, రా. మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. ఇంకా నా మనసులో అతను ఉన్నాడు, అది మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది. భూమి, భూమి, ఏంటి భూమి, నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మాధవ్. ఆలోచిస్తూ ఉంటే నిద్ర అలా వస్తుంది. కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర అదే వస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు మాధవా? శౌర్య సమస్య నా సమస్య కాదా, నీ సమస్య కాదా? అలానే మనం నిద్రాహారాలు మానేసి చేయగలిగేది ఏముంది? మనతో సంబంధం లేకుండా జరిగేది జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నువ్వు ఏమైపోతావని నాకు భయం వేస్తుంది. వదిలే భూమి, కాసేపైనా ప్రశాంతంగా పడుకో. పడుకో. భూమి, పడుకోమన్నానా?